ఈరోజు తెలంగాణ అనే ఒక రాష్ట్రం, ఇది ఒక భూస్వామ్య రాష్ట్రం. దీని స్వరూప స్వభావాలు వేల సంవత్సరాలుగా అతి కొద్ది మంది, 100కి 10 మంది లేని వాళ్ళు ఈ తెలంగాణ గడ్డని పరిపాలిస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆధిపత్యం కింద మన తాతలు తండ్రులు కోట్ల మంది నలిగిపోయారు గత 2000 సంవత్సరాల నుంచి. ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఒక భూస్వామ్య రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, కాపు అగ్రకుల భూస్వాముల చేతిలో తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద కోట్లాది మంది 90% ప్రజలు నలిగిపోయి అణిచివేతకు గురై తమ రక్త మాంసాలను దారపోసి తెలంగాణలో అంతమైపోయినటువంటి బానిసల కడుపున పుట్టిన వాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక 70 ఏళ్ల నుంచి రాజ్యాంగం రాబట్టి మనం బయటికి వెళ్ళి సమాజంలో హక్కులు, చట్టాలు, ప్రభుత్వం మనం చదువుకొని కొంత వెలుగులోకి రాబట్టి రాజ్యాంగం ద్వారా బయటకు వచ్చాం తప్ప మొన్నటిదాకా మన తాతలు అయ్యల వరకు మనం బానిసలుగా బ్రతికాం. ఇంత భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి బయటకు వచ్చి సమాజం ఏంటో ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ తెలుసుకుంటున్నటువంటి బానిసలు 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలలో చదువుకున్న యువకులు, రాజకీయం, సమాజం అర్థమైన మనలాంటి యువకులు. మన కోట్ల మంది ప్రజల్ని ఎట్లనేనా ఈ అగ్రకుల సంఖ్యల నుంచి విడిపించాలి, మన ప్రజల్ని తెలంగాణ గడ్డ మీద అధికారానికి తీసుకురావాలి, మనం కూడా ఈ రాజ్యాన్ని ఏలాలి. ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం, గణతంత్ర దేశం. ఇలాంటి దేశంలో మనకి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన, ఒక ఓటు హక్కు ఇవన్నీ కల్పించారు కాబట్టి మనం తెలంగాణ గడ్డ మీద అధికారంలోకి రావాలని, దానికోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అని ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించారో ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక్కటై తెలంగాణలో ఉన్న రెడ్డి, వెలమ రాజ్యాన్ని కూలదోసి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాన్ని సాధించడానికే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ స్థాపించుకున్నామని తెలియజేస్తాం. అయ్యా, నిజాం కాలంలో నిజాములు పరిపాలించారు కాబట్టి భూమి మొత్తం ముస్లింల చేతిలో ఉండే ఆ రోజు. నిజాం పాలన చేతిలోనే భూమి ఉంది. నిజాం నుంచి చిన్నగా కాంగ్రెస్ పార్టీ, కరణం, బ్రాహ్మణ చేతిలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఆ తర్వాత రెడ్లు అధికారంలోకి వచ్చేసరికి భూమి రెడ్ల చేతిలోకి పోయింది. ఆ తర్వాత అధికారం కమ్మకులం చేతిలోకి పోయేసరికి, అధికారం కమ్మోళ్ళ చేతిలోకి పోయేసరికి భూమి కమ్మోళ్ళ చేతిలోకి పోయింది. ఆ తర్వాత వెలమోళ్ళ అధికారంలోకి వస్తే భూమి వెలమోళ్ళ చేతిలోకి పోయింది. అంటే ఏ కులం చేతిలోకి అధికారం వస్తే భూమి ఆ కులం చేతిలోకి పోతుంది. నిజాం పరిపాలిస్తే నిజాముల చేతిలోకి భూమి పోయింది, రెడ్లు పరిపాలిస్తే రెడ్ల చేతిలోకి భూమి పోయింది, కమ్మోళ్ళు పరిపాలిస్తే భూమి కమ్మోళ్ళ చేతిలోకి పోయింది, వెలమోళ్ళు పరిపాలిస్తే భూమి వెలమోళ్ళ చేతిలోకి పోయింది. రేపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు పరిపాలిస్తే భూమి మన చేతిలోకి వచ్చింది. అంటే ఈ భూమి ఎవరి చేతిలో ఉంటే, ఎవరి అధికారం ఉంటే ఆ అధికారం ఉన్న వాళ్ళ చేతిలోకి భూమి వస్తుంది. కానీ ఈ భూమి మనకి ఇంతవరకు రాకపోయా. ఈ భూమిని తమ ఆధీనంలో ఉంచుకొని మనల్ని బానిసలుగా మార్చారు ఈ అగ్రకులాలు. వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చి మనందరినీ లెక్కబెట్టి ఎంతమంది జనాభా ఉన్నారో, ఎన్ని తలలు లెక్కించబడ్డాయో అన్ని తలలకి భూమి మీద సమాన అవకాశాలు ఉండాలని, సంపద సమానంగా పంచాలని, ప్రతి తలని గౌరవించాలని రాజ్యాంగం అనే గణతంత్ర రాజ్యాంగం మనకు ముందుకొచ్చింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాహాటంగా మొన్న ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ గడ్డ మీద 4% లేరు రెడ్లు, 4% లేరు రెడ్లు, 4% రెడ్లు లేరు.
కానీ రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడంటే ఇంకో 10 ఏళ్ళు నేను తప్ప ఇంకో ముఖ్యమంత్రి కాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను ముదిరాజులోనే ముఖ్యమంత్రిని కానియను, 4 రెట్ల కన్నా 4 రెట్లు ఉన్నారు ముదిరాజులు, రెట్ల కన్నా 4 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజులు నేను ముఖ్యమంత్రిని కానియను చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 4 రెట్లు యాదవులు ఉన్నారు, యాదవులు కుర్మలు కలిస్తే 5 రెట్లు ఉన్నారు, రెట్ల కన్నా 5 రెట్లు ఉన్నారు యాదవులు కుర్మలు. యాదవుని కుర్మని నేను ముఖ్యమంత్రి కానియను అంటుంటారు రేవంత్ రెడ్డి. ముదిరాజుని ముఖ్యమంత్రి కానియను, కుర్మాయిని ముఖ్యమంత్రి కానియను, యాదవుని ముఖ్యమంత్రి కానియను, రెట్ల కన్నా 4 రెట్లున్న గౌరవులని ముఖ్యమంత్రి కానియను, రెట్ల కన్నా 12 రెట్లు ఎక్కువ ఉన్న మాదిగోడని ముఖ్యమంత్రి కానియను అంటుంటారు రేవంత్ రెడ్డి. అంటే ఎవరిని ముఖ్యమంత్రిని కానియడట, యాదవులు కానియడట, ముదిరాజులు కానియడట, మాదిగోళ్ళని కానియడట, గౌన్లోళ్ళని కానియడట, కుర్మోళ్ళని కానియడట, సాకలోళ్ళని, మంగళోళ్ళని, కుమ్మరోళ్ళని, మేఘరోళ్ళని, పద్మశాలీలని, విశ్వబ్రాహ్మణుల్ని ఏ కులం వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు. ఒక్క రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అయితా అని కూర్చున్నాడు. 10 ఏళ్ల వరకు ఎవరిని కానియను, రెడ్లు మాత్రమే పరిపాలిస్తారు అని చెప్తున్నాడు ఓపెన్ గా. ఇది న్యాయం అని అడుగుతున్నాం. 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు, 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఉంటే అందులో రెట్ల కన్నా 4 రెట్లు యాదవులున్నా, రెట్ల కన్నా 4 రెట్లు ముదిరాజులున్నా, రెట్ల కన్నా 4 రెట్లు గౌన్లోళ్ళున్నా, రెట్ల కన్నా 12 రెట్లు మాదిగోళ్ళున్నా నేను ఎవరిని ముఖ్యమంత్రి కానియను, రెట్లు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతారు అని బాహాటంగా ప్రకటిస్తే మన 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి సిగ్గుచరం లేకుండా రేవంత్ రెడ్డి ఆయన అధికారం వెంట మనం తిరుగుతాం. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం అంటారా ఎవడన్నా దీన్ని? 90% బీసీ ఎస్సీ ఎస్టీ కానీ 4% రెడ్లు. మొన్నటిదాకా కేసీఆర్ 1% లేని ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆయన్ని కూడదోసి 4% లేని ఆయన ఈయన ముఖ్యమంత్రి అయింది. 1% లేని కమ్మ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. 6% లేని బూరుగుల రామకృష్ణారావు బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అయింది. మరి 90% మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తారని అడుగుతున్నారు. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఒక విప్లవాన్ని సృష్టించడానికి ఒకటే ఒక అణుబాంబు లాంటి నినాదం తీసుకొచ్చినాం. ఎవరి కులం ఎంతో వారికంత వాట, ఎవరి కులం ఎంతో వాళ్ళకంత వాట. 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ రాజ్యంలో 90% భూమి కావాలా, 90% రాజ్యం కావాలా, 90% సంపద కావాలి, 90% సర్వ సంపదల్లో 90% వాటా మాకు, 10% లేని అగ్రకులాలకు 10% వాటా తీసుకోండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు అగ్రకులాలు? వాళ్ళు 10% అనుభవించేది 90%. మనం 90% మంది ఉంటే 10% అనుభవించట్లేదు. కాబట్టి మనం చచ్చిపోతాం. 90% భూమిని అనుభవించాల్సిన మనం 90% భూమిని, 90% అధికారాన్ని, 90% సంపదని అనుభవించాల్సిన వాటా రావాల్సిన మనం ఆ భూమిలో, రాజ్యంలో, సంపదలో, తిండిలో 10% కూడా మనం అనుభవించట్లేదు కానీ మనం చచ్చిపోతాం. వాళ్ళు 10% ఉండి 90% అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు బతకంగా బ్యాంకులలో డిపాజిట్స్ ఉన్నాయి, వాళ్ళు బతకంగా ఇంకా భూమి పోగుపడింది వాళ్ళకి. ఆ భూమి, రాజ్యం, సంపద బద్దలు కొట్టి దాన్ని మనం పంచుకోవాలంటే మనం అధికారంలోకి రావాలి, మనం రాజ్యం మీదకి రావాలి. మనం రాజ్యం మీదకి వస్తే అప్పుడు ఎవరి దగ్గర ఏముంది, ఎవరి దగ్గర ఏమి లేదు. అందుకనే మిత్రులారా, ఎవరి కులం ఎంతో వారికంత వాటా. ఇది బహిరంగ పంచాయతీ, ఇది బహిరంగ సభ కాదు, ఇది బహిరంగ పంచాయతీ. ఈ బహిరంగ పంచాయతీ జిల్లాకు పెట్టుకుంటూ వస్తున్నాం.
రేపు వనపర్తిలో ఉంది బహిరంగ పంచాయతీ. వనపర్తిలో మొత్తం రెడ్లేనట. సూరవరం ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యే వరకు వనపర్తిలో మొత్తం రెడ్లే రాజ్యాన్ని. వనపర్తిలో యాదవులు ఉన్నారు, వనపర్తిలో గౌన్లాలు ఉన్నారు, వనపర్తిలో ముదిరాజులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, సాగరి మంగళులు ఉన్నారు, మేదరి కుమారులు ఉన్నారు. కానీ ఎవ్వరికి భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు. కాబట్టే మరణిస్తున్నాం మనం. తిండి లేక, భూమి లేక, రాజ్యం లేక, గౌరవం లేక, మానవకు లేక, విద్య లేక, పిల్లలు చదువుకునే అవకాశం లేక, వైద్యం లేక మనం మరణిస్తున్నాం. దీనికి కారణం మనకి చెందాల్సింది మొత్తం అగ్రకుల దొరల చేతిలో ఉంది. అందుకనే ఈరోజు అంటున్నాం, ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా. ఇది బహిరంగ పంచాయతీ. ఈ పంచాయతీలో ధర్మం ఎటువైపు ఉందో తేలాలి, న్యాయం ఎటువైపు ఉందో తేలాలి. ఎవరిని అడిగినా చెప్తారు ఈ పంచాయతీ. అయ్యా 90% మంది ఉన్నాం మేము, మా ఓట్లని కొల్లగొడుతున్నారు. అమాయకులైన మా ప్రజలకి మందు సారా పోయించి, మటన్ వంచి, చికెను మటను కోటర్ సీసాలు ఇచ్చి, మా ఓట్లను దండుకొని మాయమాటలు చెప్పి బెదిరించి లొంగ తీసుకొని 100కు 5 లేనివాళ్ళు, 100కు 1 లేనివాళ్ళు అమాయకులైన మా ప్రజల్ని లొంగ తీసుకొని బెదిరించి మాంసం మందు పంచి మా దగ్గర ఉన్న ఓటని ఆయుధం కొల్లగొట్టి రాజ్యంలోకి వస్తున్నారు. వీళ్ళు రాజ్యంలోకి వచ్చి పోలీసు వాళ్ళని పక్కన పెట్టుకుంటారు, మా మీద అడిగితే కేసులు పెడుతున్నారు. బలవంతంగా భూమిని, రాజ్యాన్ని, సంపాదని కొల్లగొట్టి మమ్మల్ని అణిచివేస్తున్నారు. అందుకనే ఈ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి మయం అయిపోయింది. మొన్న వెలమగల కేసీఆర్ చేతిలోకి పోయింది. కేసీఆర్ ఆంధ్ర ఆంధ్ర అని చూపించి, ఒక పెద్ద ఆంధ్ర వాడు దోపిడీ చేస్తాడని చూపించి ఊరిలో ఉన్న రెడ్డి వెలమ భూస్వామిని మాయం చేసి పారేసి, అప్పటిదాకా గ్రామంలో ఉన్న భూమి, రాజ్యం, సంపద దోపిడీ చేస్తుంటే ఊళ్ళో ఉన్న దొర వల్ల మాకు ఏ నష్టం లేదు, అసలు దొంగ ఆంధ్రాలో ఉన్నాడని అటువైపు దిగినమ్మా. గ్రామంలో ఉన్న దోపిడీదారుడైనటువంటి నీ గ్రామంలో నీ రక్త మాంసాలు పిండుకు తిని, నీ గ్రామంలో నీ రక్త మాంసాలను దోపిడీ చేసి, నీ భూమిని, నీ సంపదని, నీ శరీరాన్ని, నీ సర్వ మానవ హక్కుల్ని కొల్లగొట్టిన నీ ఊళ్ళో ఉన్న భూస్వామిని కేసీఆర్ మాయం చేసి పారేసి, దొంగ ఇక్కడ లేడు, ఆంధ్రాలో ఉన్నాడని చెప్పి ఊళ్ళో ఉన్న దొంగను మర్చిపోయినాం మనం. ఆంధ్రాలో దొంగను చూసినాం. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాడు దొంగ అని గ్రామంలో మనల్ని దోపిడీ చేసే దొంగను మాయం చేసి, కాంగ్రెస్ పార్టీ గ్రామంలో ఉన్న దొంగను మాయం చేసి బ్రిటిష్ వాడు దొంగని చూపించింది. బీజేపీ గ్రామంలో మనల్ని దోపిడీ చేసే దొంగని మాయం చేసి, ముస్లింలే ఈ దేశాన్ని దోపిడీ చేసేటోడు అని గ్రామంలో ఉన్నటువంటి దొంగని మాయం చేసి, ప్రతి రాజకీయ పార్టీ వచ్చి, టీఆర్ఎస్ ఉద్యమం వచ్చి, తెలంగాణ కేసీఆర్ వచ్చేమో మా గ్రామంలో ఎవరు లేడు, అందరం మేము కలిసే ఉంటాము, దొంగ ఆంధ్రాలో ఉన్నాడని చెప్పింది కేసీఆర్. గాంధీ వచ్చి, కాంగ్రెస్ పార్టీ వచ్చి, గ్రామంలో ఎవరు మమ్మల్ని దోపిడీ చేసేటోళ్ళు దొంగ మొత్తం బ్రిటిష్ వాడు చూపించాడు. బీజేపీ వచ్చి గ్రామంలో ఎవరిని దోచుకునేటువంటి లేడు, దొంగలు మమ్మల్ని దోపిడీ చేసేది ముస్లింలని బీజేపీ చూపిస్తారు. కానీ బీసీఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఏం చెప్తుందంటే, దొంగ ఎక్కడో లేడు, ఊళ్ళోనే ఉన్నాడు కదా రెడ్డి గల భూస్వామి, వీడిని పట్టుకొని పట్టు, వీడిని కట్టేయండి రా, ఊళ్ళో చెట్టు కట్టేయండి. మనం 2000 సంవత్సరాలు వీడే భూమి దోపిడీ చేసింది. 2000 సంవత్సరాలు మన అయ్యని, అమ్మని, అక్కని అందరిని చేసింది వీడే, భూమిని దోపిడీ చేసింది వీడే, మన రక్తం తాగింది వీడే, మన ఓట్లను దోచుకుంది వీడే, మన అయ్యను కొట్టింది వీడే, మన అమ్మని తిట్టింది వీడే. ఊరు మొత్తాన్ని దోచుకున్న దొంగ అనేక పార్టీలో చేరి వీడు మనల్ని మోసం చేస్తున్నాడు, వీడి కట్టారు ఫస్ట్ చెట్టుకి అని ఆ దొంగని స్పష్టంగా చూపించడానికి వచ్చిందే బీసీఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఒక విప్లవం తెలంగాణ. ఇది అడుగుతా ఉన్నది ఇవాళ తెలంగాణ గడ్డ మీద. మాకు రావాల్సిన రాజ్యం రెట్లకి ఎట్లా పోయింది అని అడుగుతాం. మాకు రావాల్సిన రాజ్యం వెలమదొరల చేతులకు ఎట్లా పోయింది అని అడుగుతాం. మాకు రావాల్సిన రాజ్యం చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు చేతులకు ఎట్లా పోయింది అని అడుగుతున్నాం.
మాకు రావాల్సిన రాజ్యం బూర్గ రామకృష్ణారావు అనే బ్రాహ్మణుడి చేతిలోకి ఎట్లా పోయిందని అడుగుతున్నాం. ఈ రాజ్యమే మా ముందురాజాయన ముఖ్యమంత్రి అయినట్టయితే, ఈ రాజ్యానికే మా గౌండ్ల ముఖ్యమంత్రి అయితే, ఈ రాజ్యానికే యాదవుడు ముఖ్యమంత్రి అయితే, ఈ రాజ్యానికే మాదిగైన తెలంగాణ గడ్డ మీద ఆదిజాంబోడు బిడ్డలైన వాళ్ళు అత్యధిక జనాభా 12% తెలంగాణలో మొట్టమొదటి జనాభా ఉన్నారు. మాదిగోళ్ళని లెక్క చేయలేదు మన గవర్నమెంట్ దగ్గర. మరి ఆ మాదిగోళ్ళే ముఖ్యమంత్రి అయినట్టు తెలంగాణ గడ్డ మీద అప్పుడు ఏమయ్యేది? మనసు ఉంటుంది మాకు. బీసీ ఎస్సీ ఎస్టీలకు హృదయం ఉంటుంది, కలేజ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తెగింపు ఉంటుంది, మానవత్వం ఉంటుంది. కానీ మా చేతికి అధికారం రాకుండా చేసి, అందుకని వాళ్ళు అంటున్నాం తెలంగాణ గడ్డ మీద రాబోయే రోజుల్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక్కడి చేస్తాం. రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు కదా, దాని తర్వాత ఢిల్లీకి పోతాడట, ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, అప్పటిదాకా ఏ కులస్తుని ముఖ్యమంత్రి కానియను, అప్పటిదాకా నేనే ముఖ్యమంత్రిని అయ్యి తర్వాత ఢిల్లీకి పోయి దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతా అంటాడు. నువ్వు ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా ఈడ్చుకొచ్చి జైలు పెట్టి కరెంటు పెట్టి నువ్వు దోపిడీ మొత్తాన్ని బయటకు తీస్తావు. ఇంకా నీ దోపిడీ మొత్తాన్ని బయటకు తీస్తావు. ఎంత దోపిడీ చేసావు. పక్కన ఉన్న పరిగిలో 1400 ఎకరాల భూమి దోచుకున్నాడు. మా పక్కన పరిశ్రమలకు ఇచ్చిన పారిశ్రామికవేత్తలకి 2000 ఎకరం భూమిని భూ సేకరణ చట్టం కింద భూమి మొత్తాన్ని సేకరించి అవి ఎవడో పరిశ్రమలకి అగ్రకులాలకు ఉపయోగిస్తానంటే ఈ షాదనగర్ బిడ్డలం అందరం కలిసిపోయి ఆడ పరిగిలో వికారాబాద్ లో పెద్ద పోరాటం చేస్తే గవర్నమెంట్ భూసేకరణ ఆపిందమ్మా. ఇప్పుడు పరిగి దగ్గర మన గవర్నర్ దగ్గరికి పోయి కూడా కంప్లైంట్ చేసిన ఖమ్మంరామ్మ 718 ఇళ్లని నిలమట్టం చేసిన రేవంత్ రెడ్డి 718 బీసీఎస్సీ ఎస్టీల ఇళ్లని బుల్డోజర్లు ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి నేలమట్టం చేసి చిన్న పిల్లల్ని సంటి పిల్లల్ని బజార్లు వేసి భూములో ఉన్నటువంటి ఇళ్లన్నీ నేలమట్టం చేస్తే అక్కడికి పోయి పెద్ద యుద్ధం మొదలు పెడితే అమ్మా కలెక్టర్ బయటకు వచ్చి ఈ భూమిలో ఎవరు ఉండడానికి లేదు, ఉండడమే నేరమని చెప్పిన ఆ కలెక్టర్ మేము 3 రోజులు యుద్ధం చేసినామమ్మా. ఆ యుద్ధానికి శాసనసభ బిడ్డలు కూడా వచ్చిందమ్మా ఖమ్మం. ఆ 3 రోజుల పోరాటం చేస్తే అదే గవర్నమెంట్ దిగొచ్చి ఏ భూమిలో ఇల్లు కూడా కొట్టిందో ఆ ఇళ్ల దగ్గర 318 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందమ్మా గవర్నమెంట్. ఇది అడగకపోతే రాజ్యం చేస్తుందా అని అంటున్నా. ఈ సమస్య రేపు నీ భూమి కాడికి రావచ్చు, నీ ఇంటి కాడికి రావచ్చు. రేపు నీ ఇల్లు కూడగొట్టడానికి ఏదో రోడ్డు వస్తుందని నీ ఇల్లు కూడగొట్టడానికి వస్తుంది, ఏదో రోడ్డు వస్తుంది పరిశ్రమ వస్తుందని నీకు 1/2 ఎకరం దోచుకోవడానికి వస్తున్నాడు. ఈ అడిగాల్సింది ఎవరు? ఈ మాట్లాడాల్సింది ఎవరు? అగ్రకుల క్యాపిటలిజం వికృత రూపంలోకి వస్తా ఉంది. ఎక్కడ భూమి ఉంటే అక్కడ పరిశ్రమ అని, ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఇంకోటని దోచుకోవడానికి వస్తున్న ఒక అతి పెద్ద క్రూర మృగంలాగా మన మీదకి వస్తా ఉంది క్యాపిటలిజం. ఈ దేశంలో క్యాపిటలిజం అగ్రకుల క్యాపిటలిజం. అది రేపు నిన్ను నన్ను ఎవడైనా మింగితే ఈ మింగేటప్పుడు మనం తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు, తోటి గ్రామానికి కష్టం వచ్చినప్పుడు మనమే మాట్లాడాలి. అందుకనే వాళ్ళు అంటున్నాం అయ్యలారా తెలంగాణ గడ్డని ఏలాల్సిన న్యాయం ధర్మం జనాభా ఉంది. అత్యంత కడుపేదరైనటువంటి ప్రజాస్వామ్యాలు 90% బీసీఎస్సీ ఎస్టీలో మనకి చెందాల్సిన ఈ రాజ్యం అగ్రకులాలు అక్రమంగా అన్యాయంగా తీసుకున్నాయి మన దగ్గర నుంచి. రాజ్యం ఎందుకు తీసుకున్నామంటే భూమి కోసం, సంపద కోసం. అందుకని మనం తిరుగుబాటు చేయాలి. మనకున్న ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు ఆయుధాన్ని అమ్ముకోకుండా, ఓటు ఆయుధాన్ని నువ్వు అమ్ముకున్నావంటే నీ బిడ్డల్ని కుటుంబాన్ని అమ్ముకున్నట్టే చెప్తున్నాం. సవాలే లేదు అందులో. అందుకనే రేపు అంటున్నాం ఎవడైతే ఓటు కొనడానికి వస్తాడో చెప్పులు చూపించాడు ఒక్కొక్కడి మీద, కర్రలు తీసుకొని చెప్పులు తీసుకుని మెడలకేసి పాడండి. అరే నువ్వు ఓటు కొనడానికి ఎట్లా వస్తున్నావురా? మాదిగోళ్ళు రేపు పోటీ చేస్తారు, యాదవులు పోటీ చేస్తారు, రెడ్లు అమ్ముకుపోతారా మీరు? మీ ఓటు అమ్ముకుంటారా? ఒక మాదిగాని వస్తా మీ ఇంటికి, అరే మాదిగాని రేపు ముఖ్యమంత్రి అవుతారా తెలంగాణకి, మరి ఎట్లా ఓటు అమ్ముకుంటారా? 500 సారా పంపిస్తాం, అమ్ముకుంటాడా రెడ్డి ఓటు? ఓలమో అమ్ముకుంటాడా? ఓ బ్రాహ్మణుడు అమ్ముకుంటాడా? ఒక కమ్మాయిని అమ్ముకుంటాడా? ఎవడైనా అమ్ముకుంటాడా ఓటు? మన ముఖ్యమంత్రులను కావడానికి వాళ్ళు ఓటు అమ్ముకుంటారా? అమ్ముకోరు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రులై రాజ్యాన్ని వెళ్ళడానికి మనం ఓటు అమ్ముకోవాలి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో
మనం రాజ్యాన్ని పరిపాలించే రోజులు దగ్గరికి రాబోతున్నాయి తెలంగాణ గడ్డ మీద అని సగర్వంగా ప్రకటిస్తున్నాం. మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయమ్మా తెలంగాణ గడ్డ మీద. 85% 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అది ఏ పార్టీ అయినా కానీ ముందు సర్పంచులు మొత్తం 90% బీసీ ఎస్సీ ఎస్టీలు అయినమ్మా మన సర్పంచులు. ఎట్లయినా చైతన్యం గ్రామ గ్రామానికి పోయి మాట్లాడినాం. 100 ఎకరాలున్న రెడ్ల మీద సాగలైన మంగళైన బీసీ ఆయన పోటీ చేసి 100 ఎకరాలున్న వెలమదొరల మీద బీసీలు పోటీ చేసి గెలిచిరమ్మ. మొన్న ఎస్సీలు జనరల్ పోటీ చేసి గెలిచిండు. నువ్వేరా ఎంతకాలం పోటీ చేస్తావు, మేము చేయకూడదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇది సర్పంచ్ కాడ ఆగొద్దమ్మా. సర్పంచ్కి పోటీ చేయడానికి 10,000 గ్రామాల్లో బీసీలు వచ్చారు పోటీ చేయడానికి. సంతోషం. కానీ మనం సర్పంచ్ కాడ ఆగొద్దు. ముఖ్యమంత్రి పీఠం కొట్టాలి రేపు వచ్చే సంవత్సరం ఎన్నికల్లో. ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని కొట్టాలి మనం. ఆ అధికారాన్ని కొడితే అప్పుడు తెలంగాణ గడ్డ మీద మనందరికీ ప్రభుత్వమే వైద్యం చేయించింది. ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఎంత పెద్ద రోగం వచ్చినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక యశోద హాస్పిటల్ ఎట్లున్నదో, ఒక అపోలో హాస్పిటల్ ఎట్లుందో, హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయో అంత గొప్ప హాస్పిటల్స్ లాగా ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా అట్లా తయారు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంటి వచ్చి వైద్యం చేసి మనల్ని 120 ఏళ్ళు బతికించే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మరి ఎన్నికలు మన బిడ్డలకి అమెరికాలో స్కూల్ ఎట్లుంటుందో అలాంటి స్కూల్ కట్టించుకున్నామమ్మా మన ఊళ్ళని. అమెరికా, లండన్ లో, చైనా, జపాన్ లో స్కూల్స్ ఎట్లున్నాయో అలాంటి స్కూల్ కట్టించుకొని అక్కడ బిడ్డలు చదివించుకున్నామమ్మా మన బిడ్డల్ని. అలాంటి రాజ్యం తెచ్చుకున్నామమ్మా మనం రేపు ఎన్నికల్లో వచ్చే ఎన్నిక. మనందరికీ భూములు పంచుకున్నామమ్మా. తెలంగాణ గడ్డ మీద 50 లక్షల ఎకరాల భూమి ఉందమ్మా. ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, అనేక రకాల భూములు ఉన్నాయమ్మా. అన్యాయంగా ఆక్రమించిన భూములు ఉన్నాయమ్మా. వీటిని ఎట్లా రికవర్ చేయాలో మనకు తెలుసు. ఆ భూములు పంచుకుంటారు రేపు రాజ్యం వస్తుంది. ఇన్ని పంచుకొని సుఖ సంతోషాలతో బతకడానికి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలో మనం ఓటు అమ్ముకోకుండా మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవడానికి రేపు ఒక విప్లవం రాబోతుంది. 2.5 సంవత్సరాలు జరగబోయే ఒక భారీ యుద్ధం అమ్మా. ఈ యుద్ధం ఎవరికో మధ్యలో కాదమ్మా. కుల్లని చెప్తున్నాం. తెలంగాణ గడ్డ మీద 12% ఉన్నారమ్మా మాదిగోళ్ళు. 12% ఉన్నారు మాదిగలు. అంటే 50 లక్షల మంది ఉన్నారు. అందులో 2% మాదిగలు బయట ఉంటారమ్మా. బతుకు తెరువు కోసం పోయారు, దేశాలు వదిలిపెట్టిపోయారు, దేశం వదిలిపెట్టిపోయారు, రాష్ట్రం వదిలిపెట్టిపోయారు, బతుకు తెరువు కోసం పోయారు. ఇప్పుడు నికారుసులో 10.5% మాదిగలు ఉన్నారమ్మా. 10.5% మాదిగలు ఉన్నారు తెలంగాణ గడ్డ మీద. ఈ మాదిగలు ఎవరో కాదమ్మా, ఆదిజాంబో మహారాజు బిడ్డలు అంతా. ఆదిజాంబో మహారాజు బిడ్డలైన మాదిగలు ఈరోజు తెలంగాణ గడ్డ మీద 12% ఉన్న మాదిగ కులంలో పుట్టినందుకే గర్విస్తున్నామమ్మా ఈరోజు తెలంగాణ గడ్డ మీద. అవును, మీ మాదిగలం. ఒకనాడు తెలంగాణ, ఒకనాడు భారతదేశంలో ఈ దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి భూమి మూలపుత్రుడు, ఈ భూమి మీద మొట్టమొదటి మహారాజు, దేవుళ్ళకే దేవదేవుడైన ఆదిజాంబో మహారాజు బిడ్డలం. మీరే తెలంగాణలో దేశంలో అత్యధిక జనాభా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కలుపుకొని అగ్ర కులాల మీద యుద్ధం చేసి రాజ్యాన్ని తెస్తామని సవాలిస్తున్నాం. మరి ఎస్, బీసీలకి రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేవమ్మా. ఆనాడు అంబేద్కర్ మాదిగల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాడు. మాలల కోసం, మాదిగల కోసం, చెమ్మర్ల కోసం, చెక్కిలియార్ల కోసం, వల్లార్ల కోసం, పల్లార్ల కోసం, ఆదిజాంబుల కోసం, మాతంగుల కోసం, దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే బీసీలు ఎవరు రాలేదమ్మా అంబేద్కర్ పక్షాన. బీసీలంతా గాంధీని నమ్ముకొని స్వాతంత్రోద్యమంలో పోయారు. గాంధీ ఏం చేసిందంటే, రాజ్యం వచ్చినాక చూద్దాంలే, మీరు అంబేద్కర్ పక్షాన పోవాకని నా పక్కన రాండి అని గాంధీ నెహ్రూను బీసీలందరినీ తోలుకొని వెళ్ళిపోయారు. అంబేద్కర్ చెప్పినట్టు వినలేదమ్మా. కానీ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ ఎమ్మటి పక్షాన పోయినరు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, బీసీలకు రిజర్వేషన్స్ రాదు. బీసీలకు రిజర్వేషన్స్ స్వాతంత్రోద్యమంలో పాల్గొని రిజర్వేషన్లు పోగొట్టుకున్నారమ్మా. కేవలం నెహ్రూ గాంధీ మాటలన్నీ. ఈరోజు మేము అంటున్నాం, మా ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో ఎంత రక్షణ చర్యలు ఉన్నాయో రిజర్వేషన్లు,
ఈరోజు బీసీలకు లేకపోయింది. బీసీలకి 1,00,000 ఉద్యోగాలు వస్తే 50,000 ఉద్యోగాలు బీసీలకు రావాల్సి ఉంది. పార్లమెంటులో అసెంబ్లీలో 500 పార్లమెంట్ సీట్లుంటే 250 సీట్లు బీసీలకు రావాల్సి ఉంది. 100 అసెంబ్లీ స్థానాలుంటే 50 బీసీలకు రావాల్సి ఉంది. అట్లా విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ రిజర్వేషన్లో, సర్పంచ్ల్లో, ఎంపీటీసీల్లో 100 ఉంటే అందులో సగం బీసీలకు రావాలి. కానీ ఇలా బీసీలకి చదువులు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు లేక, చేసుకోవడానికి వ్యాపారం లేక, చేసుకోవడానికి భూమి లేక, తినడానికి తిండి లేక, ఎస్సీ ఎస్టీల కన్నా ఎన్నో చోట్ల బీసీలు ఆర్థికంగా అనేక రకాలుగా దెబ్బతిని రోడ్ల మీద కింద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, తిండి లేక, వైద్యం లేక, ఆరోగ్యం లేక దేశంలో బీసీలంతా దెబ్బతిన్నది ఏ జాతి దెబ్బతినలేదమ్మా. అదిగో అలాంటి బీసీల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు కావాలని మాదిగలు, దళితులు బీసీల కోసం యుద్ధం చేయాలనుకుంటున్నారమ్మా. రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల కోసం రిజర్వేషన్ల కోసం. ఎందుకో తెలుసా? బీసీలకి ఎస్సీల లాగానే రిజర్వేషన్లు వస్తే, బీసీలకి ఎస్సీల లాగానే రిజర్వేషన్లు వస్తే మనందరం రిజర్వేషన్లను సమానంగా పంచుకొని మనందరం ఒక్కటే రేపు రాజ్యం కోసం యుద్ధం చేయాలి. దానికోసం యుద్ధం చేయాలనుకుంటున్నాం బీసీల కోసం. అందుకని బీసీలంతా ఈ యుద్ధంలో పాల్గొనాలి. ఇవాళ పెండింగ్లో ఉన్నాయి బిల్లులు. రేవంత్ రెడ్డి మర్చిపోయాడు, మనం మర్చిపోయినాం. బీసీలకు రావాల్సినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు, ఆ బిల్లులు ఢిల్లీలో ఆగిపోయినాయి అమ్మ. అవి ముట్టుకున్నోళ్ళు లేడు, అవి పట్టుకున్నోళ్ళు లేడు, ఆ పాపన పోయినోళ్ళు లేడు. ఇవాళ అడుగుతున్నాం మేము, రిజర్వేషన్లు తక్షణమే రేవంత్ రెడ్డి ఢిల్లీ మీదకి పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాడా, మోడీ కాళ్ళు గుంజుతాడా, యుద్ధం చేస్తాడో, ఏం చేస్తాడో మాకు తెలియదు. రేవంత్ రెడ్డే బాధ్యుడు. తెలంగాణ గడ్డ మీద బీసీలకి విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నువ్వు అన్న 42% రిజర్వేషన్ తీసుకొని రా. మర్యాదగా చెప్తున్నావు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి తీసుకొని రావాలా. అది తీసుకురావడానికి రేవంత్ రెడ్డి మీద పోరాటానికి బయలుదేరుతున్నాం. భూములు ఎక్కడైనా దోపిడీ చేస్తే తెలంగాణ గడ్డ మీద ఆ భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లాంటి భూ దోపిడీ చేయొద్దని రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయబోతున్నాం అమ్మా. తెలంగాణలో 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని, నీ 420 హామీలు అమలు చేసిన దాకా నీ వెంట పడతాం బిడ్డ అని చెప్తున్నాం, సవాల్ ఇస్తున్నాం ఇక్కడి నుంచి. అట్లా రేవంత్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. రాజకీయంగా, స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఏవైతే బిల్లులు పాస్ చేసి పైకి పంపిండో నామమాత్రంగా అవన్నీ సాధించి తీరాలి. అట్లాంటి రేవంత్ రెడ్డి ఈ పని చేయకపోతే రేవంత్ రెడ్డి ఎంట పడతామని తెలియజేస్తున్నాం. అదే సమయంలో కేసీఆర్ ఉన్నాడమ్మా. కేసీఆర్ అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ వెలమైన ఆయనే ముఖ్యమంత్రి అవుతాడమ్మా రేపు వచ్చి. బీసీఎస్సీ ఎస్టీలు 90% ఉన్నారు. అతిపెద్ద సామాజిక న్యాయ పోరాటం జరుగుతుంది తెలంగాణ గడ్డ మీద. ఇంత పెద్ద సామాజిక న్యాయ పోరాటం చేస్తుంటే దీని గురించి ఒక మాట మాట్లాడలే కేసీఆర్. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎప్పుడు కేసీఆర్ రాజ్యంలోకి వద్దామని చూస్తున్నాడు. ఇది న్యాయం అని అడుగుతున్నాడు. తెలంగాణ గడ్డ మీద 90% బీసీఎస్సీ ఎస్టీలు తమ రాజ్యం కోసం యుద్ధం చేస్తుంటే కేసీఆర్ ఏ విధంగా రాజ్యంకి వస్తానంటున్నాము? ఇది ఎంతవరకు న్యాయం? మరి కేసీఆర్ని అడగొద్దామా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, బాగానే ఉంది. మరి కేసీఆర్ సంగతి ఏంటి? బీజేపీ సంగతి ఏంటి? బీజేపీ, కేసీఆర్, బీఆర్ఎస్ మొత్తం అగ్రకుల పార్టీలంతా ఒకటే. వీళ్ళు అధికారంలోకి రావడానికి చూద్దాం అనుకుంటారు. వీళ్ళ ఆటలు సాగవు. బీసీఎస్సీ ఎస్టీల తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే ఎన్నికల్లో అగ్రకులాల మీద యుద్ధం చేసి రాజ్యానికి రావడానికి కావాల్సిన ఒక పెద్ద మహాపోరాటం జరగబోతుంది తెలంగాణ గడ్డ మీద. మనం అధికారంలోకి వచ్చి మన బిడ్డల్ని, మన పేదల్ని, అట్లా తెలంగాణ గడ్డ మీద మన పేదల రాజ్యాన్ని, బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించుకుందామని అగ్రకులాల చేతిలోకి ఈ రాజ్యం ఉపజెప్పి మన ఓటుని అమ్ముకొని వాళ్ళ చేతికి రాజ్యాన్ని ఉపజెప్తే మనకి బూడిద మిగులుస్తారు, మనల్ని చంపేస్తారమ్మా. అందుకనే మన అధికారం కోసం రాబోయే ఎన్నికల్లో ఓటు అమ్ముకోకుండా మన యుద్ధాన్ని చేద్దాం. మనం ఆత్మగౌరవంతో యుద్ధం చేసి బీసీఎస్సీ ఎస్టీని అధికారంలో తీసుకొద్దాం.
తెలంగాణ గడ్డ మీద ప్రభుత్వం ప్రకటించింది నంబర్ 1 కమ్యూనిటీ, అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ కులం ఏదైనా ఉంటే తెలంగాణ గడ్డ మీద మాదిగ కులం అని ప్రకటించింది ప్రభుత్వం. మరి అంత పెద్ద జనాభా ఉన్న మాదిగలుగా అంత జనాభా ఉన్నామని సంబరపడద్దు. ఎంత జనాభా ఉంటే నువ్వు అమ్ముడు పోకుండా ఉండడం గొప్ప, నువ్వు అమ్ముడు పోకుండా ఉండడం గొప్ప. జనాభా గొప్పే, కానీ నువ్వు అమ్ముడు పోతే నీ జనాభా ఉండడం వల్ల ఉపయోగం ఏమి? నువ్వు మొత్తం శత్రువులు లొంగిపోతే నువ్వు ఎంతమంది ఉంటే చంద్రబాబు నాయుడు లొంగిపోయిందా? రాజశేఖర రెడ్డికి లొంగిపోలే. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుకి లొంగిపోలే. వాళ్ళిద్దరికి కేసీఆర్ లొంగిపోలే. వాళ్ళ ముగ్గురికి రేవంత్ రెడ్డి లొంగిపోలే. ఎవరికెవరు అమ్ముడు పోలేదు కాబట్టి వాళ్ళు నలుగురు అధికారంలోకి వచ్చారు. ఆ నలుగురికి మనం అమ్ముడు పోయాం కాబట్టి మనం ఇంతవరకు అధికారంలోకి రాదు. అయిపోయింది, తేలిపోయిందిగా. ఆ నలుగురికి మనం అమ్ముడు పోయినాం, కానీ ఆ నలుగురు ఎవరికెవరు అమ్ముడు పోలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఎవరికి ఎవరు అమ్ముడు పోలే, ఎవరికి ఎవరు నమ్మిపోలే. ఒకరి మీద ఒకటి యుద్ధం చేసుకున్నారు. కానీ మనం అందరం 90% ప్రజలు ఆ నలుగురికి అమ్ముడు పోయాం కాబట్టి మనం బానిసలమైన. ఇప్పుడు ఆ నలుగురిని సమాధి చేసి రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి, బీజేపీకి గోరి కట్టి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద 90% ప్రజలు మన రాజ్యానికి వద్దాం. అప్పుడు మన రాజ్యం అంటే ఏందో, మన ప్రజలకు ఎట్లా ఉంటుందో, అధికారం రుచి ఎట్లా ఉంటుందో, ఒక్కొక్కడు ఎవడైతే మనల్ని దోపిడీ చేసిండో వాడిని ఈడ్చుకొచ్చి జైళ్ళలో పడేసి వాళ్ళు దోచుకున్న సొమ్ము మొత్తాన్ని, భూమిని మొత్తాన్ని కక్కించి మన బిడ్డల భవిష్యత్తు కోసం వాడదామని తెలియజేస్తూ, ఇక్కడ పక్కన సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం, ఐటీ పార్కు కోసం పేదల భూములు గుంజుకుంటారటమ్మా. ఇది బొంద మీద ఇందిరమ్మ రాజ్యం. ఆనాడు ఇందిరమ్మ పాపం తెలిసో తెలవకో మరి ఎట్లిచ్చిందో కానీ భూములు ఇచ్చింది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి భూములు ఇచ్చింది. నిజాం టైంలో భూములు ఇచ్చింది. మంగళోళ్ళకి, చాకలోళ్ళకి, మాదిగోళ్ళకి, మస్కూరోళ్ళకి, మాలోళ్ళకి, కుమ్మరోళ్ళకి, కుండ చేసిన కుమ్మరానికి భూమి ఇచ్చింది. చెప్పులు కుట్టిన మాదిగానే భూమి ఇచ్చింది నిజాం టైంలో. ఆ తర్వాత ఇందిరాగాంధీ భూములు ఇచ్చిందమ్మా. ఆ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మొత్తాన్ని ఇందిరమ్మ రాజ్యం పేరు మీద రేవంత్ రెడ్డి మళ్ళీ దోచుకుంటున్నామా. ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ భూములు ఇస్తే కాట్లాపూర్లో పరిగి దగ్గర ఇనాం భూములు ఇస్తే పాపం కింద తోటలు పెట్టుకొని ఆకుకూరలు, కూరగాయలు వేసుకొని, పంటలు పండించుకొని, రోజుకి 500,000 రూపాయలు తెచ్చుకొని బతుకుతుంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇందిరమ్మ పేరు మీద ఆ భూములు దోచుకుంటామా 1400 ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ కూడా సిద్ధాపూర్ గ్రామం పక్కన డంపింగ్ యార్డ్ కోసం అంట, ఏదో ఐటీ పార్క్ లాగా వాటి కోసం భూమిని సేకరిస్తాను. చెప్తున్నాం బిడ్డ, 2000 మంది దిగుతాం అక్కడ యుద్ధం చేయడానికి. భూమి ఎట్లా తీసుకుపోతామో చూస్తాం, చూస్తాం. నీ తుపాకి ఉంటే నీ గుండు తుపాకి కూర్చుంటా నేను. దోచుకోవాలని మా దళిత బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకి ఇచ్చినటువంటి భూమిని ఎవడైనా దోచుకోవాలని చూస్తే మా గుండెలను అడ్డం పెట్టి భూమిని కాపాడుకుంటాం. 2000 మంది వస్తాం అక్కడికి. ఎమ్మెల్యే చెప్తున్నాడట ఎట్లా భూమి పోద్దో, అవసరమైతే రాజీనామా చేస్తానని. నువ్వు రాజీనామా చేయకపోతే చేపిస్తాం, గల్లబెట్టి నిన్ను గట్టే చేపిస్తాం. నువ్వు రెడ్ల మనిషివా, సాగరోళ్ళ మనిషివా ఇప్పటివరకు అర్థం కాలే నాకు. నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీల మనిషివా, రెడ్ల కాడ చెంచాగిరి చేస్తావో తెలవట్లే మాకు. నువ్వు బీసీ పేరు మీద టికెట్ తెచ్చుకొని బీసీ వదిలిపెట్టి రెడ్ల మరి తిరుగుతావు. నువ్వు ఈ భూమి వదిలి నీ సంగతి చూస్తాం, భరతం కట్టేస్తాం. వాడిని కట్టేస్తాం, అడిగిపోకుండా తాళి తీసుకొచ్చి కట్టేస్తాం. ఈ భూమి కానీ ఎవరైనా దోచుకుంటే చెప్తున్నాయి రెవెన్యూ అధికారులకి, ఆర్టీఓ, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి, రంగారెడ్డి జిల్లా ఆర్టీఓకి, ఇక్కడ భూములు దోచుకునేటటువంటి గవర్నమెంట్ దొంగలు ఎవరైనా ఉంటే ఆ దొంగలకు చెప్తున్నా, ఇక్కడ డంపింగ్ యార్డ్ కోసం కానీ, ఐటీ పార్క్ కోసం కానీ, ఆ గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ అగ్రకుల పేదల భూములైనా మా భూములలో అడుగు పెట్టినా, సర్వే చేసినా, భూమి దోచుకోవడానికి ఎవడైనా అడుగు పెడితే కాళ్ళు కొడతాం బిడ్డ చెప్తున్నా, ముందే చెప్తున్నా. ఎక్కడ భూమి దోచుకున్న ప్రభుత్వం, ఎక్కడ భూమి ప్రభుత్వం దోచుకోవాలనుకున్నా అక్కడ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి తెలంగాణ గడ్డ మీద ఇంచు భూమి
బీసీ ఎస్సీ ఎస్టీల ఇంచు భూమి రేవంత్ రెడ్డి ముట్టుకుంటే విశాలతను గడ్డపర తీసుకొని నిలబడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని తెలంగాణ గడ్డ మీద కోట్ల మందిని తీసుకుపోయి ఉద్యమం చేస్తాం. అంగుళం భూమి రేవంత్ రెడ్డి ముట్టుకున్న టచ్ చేసిన బిడ్డ. నీ ఇందిరమ్మ రాజ్యం నిన్ను ఎవడు అడగనుకున్నాడో, నిన్ను ఎవడు ముట్టుకోడు, ఎవడు అడుగోడు, ఎవడు టచ్ చేయడానుకున్నాడో రేవంత్ రెడ్డి గల్లా పడతాం. నీ గల్లా బట్టి గోడి కట్టి సమాజ్ చేసి నీ పీఠ మీద కూర్చోడానికి సిద్ధపడుతున్నాం. మేము వచ్చే ఎన్నికల్లో చూస్తాం నీ సంగతి. సమస్య లేదు. ఇక్కడ భూమిని టచ్ చేస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. నువ్వు ఎక్కడన్నా రెడ్ల భూములు, బాగా భూస్వాముల భూములు ఉన్నాయి, లక్షల ఎకరాలు, అలా కట్టుకో, డంపింగ్ యార్డే కట్టుకుంటూ, శ్మశానమే కట్టుకుంటూ, నీ కాట్లేసి నువ్వే తగలబడి బూడిద చేసుకుంటావు మాకు తెలియదు. కానీ మా భూములు కానీ ముట్టుకుంటే మాత్రం నీ సంగతి చూస్తాం, సవాలు చూస్తాం. ఇక్కడి నుంచి మొత్తంగా తెలంగాణ గడ్డ మీద ఎవరెంత కులమో, ఎవరి కులం ఎంతనో వాడికి అంత వాటా అనే భూ పంచాయతీ, ఒక పెద్ద పంచాయతీ, బహిరంగ పంచాయతీ పెట్టినాం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకు ఓటు అనే ఖడ్గం ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్. ఆ ఖడ్గాన్ని వినియోగించి, ఆ ఖడ్గాన్ని పట్టుకొని రేపు రాబోయే రోజుల్లో అగ్రకులాల మీద యుద్ధం చేసి మన రాజ్యం తెచ్చుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన భూమి కోసం, మన రాజ్యం కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మన ఓటు అమ్ముకోకుండా మన రాజ్యాన్ని స్థాపించుకుందాం మీ అందరి కోరుతూ